దశరథుని ఆజ్ఞానుసారం వనవాసానికి వచ్చిన రాముడు సీతా లక్ష్మణ సమేతంగా గౌతమీ తీరంలోని 5 మర్రి వృక్షాలు కలిగిన ప్రాంతంలో దక్షిణంగా ప్రవహిస్తోన్న గోదావరి తీరంలో పర్ణశాలను నిర్మించుకున్నాడని ప్రతీతి. పర్ణశాల ఉన్న ప్రాంతమంతా ప్రశాంతంగా ఉండి భక్తులకు మానసిక ప్రశాంతినిస్తుంది. ముందుగా శ్రీరాముని పాదాలు, సీతా అమ్మవారి పాదాలు, లేడి పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడే సీతా అమ్మవారు మూర్ఛిల్లిన స్థలం, రావణుడు భూమిని పెళ్లగించిన స్థలం దర్శనమిస్తాయి. సీతారాములు లేడిని చూడటం, పర్ణశాలలో పరిచారికలు కాపలా ఉండటం, రావణుడు జంగమ బ్రాహ్మణ వేషంలో రావడం, సీతా అమ్మవారు భిక్ష తేవటం, రావణుడు తన నిజస్వరూపాన్ని చూపించినప్పుడు సీతా అమ్మవారు మూర్ఛిల్లి పడిపోవడం వంటి దృశ్యాలను